ఫ్రెండ్ ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను టాక్స్. ఈరోజు ఏం వ్లాగ్ అని అనుకుంటున్నామా, మేము తందర్ మూవీకి వెళ్తున్నామండి కుకట్పల్లిలో. సో ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకున్నాం, 2:30కి షో. సో భోంచేసి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడ మా హస్బెండ్, నేను అంతా వంట చేస్తాను, సో ఇప్పుడు తిందామని రెడీ అవుతున్నాను అనమాట. సో ఇక్కడ ఏమేమి స్పెషల్స్ చేస్తాను చూపిస్తాను. వేడి వేడి రైస్, టమాటో పప్పు, బెండకాయ ఫ్రై, ఎగ్ బుర్జీ, చల్లని పెరుగు. సో ఇవన్నీ మా ఇంట్లో స్పెషల్స్. సో ఇప్పుడు మూవీకి రెడీ అయ్యాము, సో తినేసి బయలుదేరుతామే. లెట్స్ గో. ఏంటి బేబీ, బాగుందా నా వంట? టేస్టీగా ఉందా? దొరికిందా స్పెట్స్? అమ్మయ్య, ఫైనల్లీ దొరికింది స్పెట్స్. హలో, ఇప్పుడు తందర్ మూవీకి వెళ్తున్నాం అనమాట కుకట్పల్లిలో. పదండి. ఫైనల్గా థియేటర్కి అయితే ఎంటర్ అయిపోయాము. కానీ ఇక్కడ ఏం చేశారంటే మా హస్బెండ్, ఒక థియేటర్కి వెళ్ళబోయి ఇంకో థియేటర్కి అక్కడికి వెళ్ళి పార్క్ చేసిన తర్వాత ఈ థియేటర్ కాదని తెలిసింది. మళ్ళీ రివర్స్లో వెళ్ళి మళ్ళీ పార్క్ చేసిన బండిని తీసుకొని వచ్చి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాము. చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఫైనల్గా కరెక్ట్ థియేటర్కి ఇంకా రీచ్ అయిపోయామన్నమాట. దాని పక్కనే ఒక 500 మీటర్స్లో ఉంది. సో తొందరగా ఇంకా టైం అయిపోతుందని తొందరగా వెళ్ళిపోయాము. ఇంకా కరెక్ట్ థియేటర్కి వచ్చేసి ఇంకా అక్కడ బైక్ పార్క్ చేసేసారు మా హస్బెండ్. ఇంకా థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. టికెట్స్ అంతా మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఈచ్ టికెట్ 150 రూపీస్ పడింది. సో 2 ట్యాక్సెస్ అంతా కలిపి ఒక 340 350 అయిందనమాట. సో ఎంటర్ అయ్యాక ఇక్కడ చాలామంది క్రౌడ్ వచ్చారు. మేము రిలీజ్ అయిన కొన్ని డేస్కి వెళ్ళినా సరే క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉంది. ఎందుకంటే మూవీ అంత బాగుందన్నమాట. టాక్ కూడా, ఫీడ్బ్యాక్ అవంతా కూడా, రివ్యూ కూడా చాలా బాగుంది. సో అందుకే మేము కూడా వెళ్ళామన్నమాట. సో ఇంకా థియేటర్కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా మా సీట్స్ అన్నీ చెక్ చేసుకుని కూర్చున్నాం. ఇక్కడ ఏంటంటే నాకు ఇది పైన ఓపెన్ చేస్తుంటే నాకు ఓల్డ్ డేస్ది గుర్తొచ్చి, ఏదన్నా డ్రామాస్ అవి జరిగితే అప్పుడు తెర ఓపెన్ చేస్తే చూడ అలా అనిపించింది. చాలా బాగా అనిపించింది అనమాట అది చూస్తుంటే. ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయింది. మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఈ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఏంటంటే ఈ లాస్ట్ సీన్ చూసినప్పుడు సాడ్ సాంగ్ ఇచ్చినప్పుడు మా హస్బెండ్ చాలా ఎమోషనల్ అయ్యారు. అది కూడా క్యాప్చర్ చేశాను చూడండి. లాస్ట్లో పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిన తర్వాత ఇలాగ
బయటికి వచ్చేస్తే అది వచ్చేయాలనుకున్నప్పుడు అప్పుడు పెళ్ళని తెలిస్తే అది చాలా ఎమోషనల్ మూమెంట్. మా హస్బెండ్ చాలా ఏడ్చారు. మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, చాలా ఎమోషనల్ అయ్యారు. నాకు కూడా ఏడుపు వచ్చేసింది అనమాట. తర్వాత మూవీ తర్వాత మేము లూలు మాల్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ బయట డెకరేషన్ పెట్టారు. ఇది యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే ఉంది కాబట్టి ఇది బయట ఇలా డెకోర్ చేశారు విత్ ఫ్లవర్స్ అండ్ ఆల్. ఇంకా అందరూ వచ్చి ఫొటోస్ తీసుకుంటారు, అట్రాక్టివ్గా ఉంటారని ఇలా డెకరేషన్ చేశారనమాట. ఇది యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే స్పెషల్గా పెట్టారు. సో వ్యాలంటైన్స్ డే తర్వాత కూడా ఇది ఉంచారనమాట. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు. చాలా బాగుంది ఇది డెకరేషన్ అండ్ ఈ షేప్ కూడా. సో ఇలాగ ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఎంట్రన్స్లో కూడా ఇలాగ ఫ్లవర్స్ అన్నీ కూడా గ్రీనరీగా పెట్టారు. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు. అలాగా మేము కూడా ఫోటోలు దిగామన్నమాట, కపుల్స్ ఫోటో. అండ్ ఫైనల్లీ ఇలాగ లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయ్యాక కూడా ఇక్కడ పైన కూడా ఇలాగ చాలా విత్ లైటింగ్స్, సమ్ బుట్ట అండ్ బటర్ఫ్లై, అది కూడా చాలా బాగుంది. తర్వాత ఇక్కడ చాలామంది క్రౌడ్ వచ్చారు. మేము వీకెండ్ వెళ్ళాము కాబట్టి చాలా బాగా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇలా టెలిఫోన్ బూత్ లాగా ఇక్కడ ఇలా పెట్టి విత్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో డెకరేషన్ చేశారు. డిఫరెంట్ ఫ్లవర్స్. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ పైన బుట్టల్లాగా విత్ బటర్ఫ్లైస్ ఇలా కూడా డెకరేట్ చేశారనమాట. చాలా బాగుంది. తర్వాత మేము ఇక్కడ చికెన్ అని ఇట్స్ మై చాయిస్ అని తినడానికి వెళ్ళాము. చికెన్ ర్యాప్ అండ్ చికెన్ జాయింట్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది నాకు 282 రూపీస్కి వచ్చింది విత్ ట్యాక్సెస్ అంతా కూడా. థ్యాంక్ యూ. I want to know why this is you people are giving Telugu or English? Hindi. ये क्यों दे रहे हैं? What is the purpose? बच्चों को खुश करने के लिए दे रहा है और कुछ भी नहीं, सारा कस्टमर को देता है. This is called as marketing. No, मार्केटिंग नहीं है, सबको देता है. किड्स के लिए. हमें किस के लिए नहीं, क्या बोलते हैं, बड़ा वाला कस्टमर को भी देता है, सबको देता है. हम लोग बाहर बांटता भी है. अच्छा है. థ్యాంక్ యూ. తర్వాత 15 మినిట్స్ వెయిట్ చేశాక నా ఆర్డర్ వచ్చింది. తర్వాత నేను ముందు ఒక బెలూన్ తీసుకున్నాను పింక్ కలర్. మళ్ళీ ఈ ఆర్డర్ తీసుకునేటప్పుడు మళ్ళీ బ్లూ కలర్ ఇంకొక బెలూన్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ గుడ్ స్మైల్, చాలా మంచి ప్యూర్ స్మైల్తో వాళ్ళు ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా తీసుకుని వెళ్ళి 2 బెలూన్స్ మా హస్బెండ్కి ఇచ్చాను అనమాట. ఎట్లా వచ్చాయి బెలూన్స్? ఏంటంటే క్లికింగ్ చికెన్ అని ఉందన్నమాట. ఇట్స్ మై చాయిస్. నేను ఇవన్నీ ఆర్డర్ తీసుకున్నా. ఇవి తీసుకుంటే దానికి ఇవి ఇచ్చారు. ఇది ఏంటంటే మెయిన్గా కిడ్స్ కోసం చేశారంట. చాలా బాగుంది. నేను ఒకటి అడిగాను, వాళ్ళు 2 ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్. ఇప్పుడు ఇలా ఇచ్చారనుకో అందరు చూస్తారు ఎక్కడి నుంచి వచ్చాయి. ఈ బెలూన్ కోసం అయినా సరే వీళ్ళన్నీ ఆర్డర్ చేస్తున్నారు. ఇది ఒక మార్కెటింగ్ ఉంది. నాకు ఇప్పటికైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకవేళ తినాలనుకుంటే లూలు మాల్లో ఇక్కడ చికెన్ అని ఉంది. ఇట్స్ మై చాయిస్ అని. సో అక్కడికి వచ్చేయండి. ఇప్పుడు తినేద్దాం. తర్వాత లులు మాల్ నుంచి వచ్చేటప్పుడు మా ఇంటి దారిలో ఫలోదా కనిపించింది అనమాట. ఇది చాలా
టేస్టీగా ఉంటే చాలా ఫేమస్ ఇక్కడ, మా ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. आइसक्रीम मेरे को अच्छा लगता है, आप ही बनाते ना घर पर? अच्छा रहता है, बना लो. ఇదేంటంటే నాకు ఎలా అలవాటు అంటే, ఒకసారి మా అన్నయ్య ఒక 2 or 3 years బ్యాక్ ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూపించాడు. ఇంకప్పటి నుంచి నాకు చాలా బాగా ఇష్టం. ఎక్కడ తినను ఫలూదా, ఇక్కడే తిన్నాను. ఈ ఐస్ క్రీమ్ కూడా వాళ్ళు హోమ్ మేడ్, ఓన్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. సో అందుకే ఆ ఫలూదాకి అంత టేస్ట్ వస్తుంది. నేను తీసుకుంది రబిడీ ఫలూదా అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ కుకట్పల్లి సైడ్ వస్తే ఇది ట్రై చేయండి. వివేకానంద నగర్లో సైడ్న బండి పెట్టుకొని ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అంతే, ఇంకా ఈ డే అంతా. సో అంతే అండి ఇంకా వ్లాగ్. సో మరో కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను. సో అప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్.